హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమాస్ మిడిల్ క్లాస్ లైఫ్ వెళ్ళని యాంటికేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ అంటూ ఏం లేదు చెప్పుకోవడానికి. ఈరోజు మన టాపిక్ ఎన్నికల్లో నేను మాట్లాడే ఏపీ ఎన్నికలు కాదు, తెలంగాణ ఎన్నికలు. ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లో ఉన్నాడు. కాన్ఫిడెంట్గా ఉండాల్సిన చోట ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువై పోయిన ఎన్నికల్లో చావు దెబ్బతిన్నాడు. జనాలు నమ్ముతారా? కవిత అరెస్ట్ అయి జైల్లో ఉంది. నెక్స్ట్ ఇయర్ ఈ టంకల హరీష్ రావు కూడా ఇస్ సంథింగ్ టేబుల్ బయటకు వచ్చి సంచలనం అయింది. అదేమవుద్దో ఎవరికి తెలీదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఉబ్రాం పార్టీ ఏదో మంచి చేస్తుందంటే టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ మంచి అనేది జరగలేదు నాకు తెలిసి. అంతెందుకు, ఒక అబ్బాయి మా దగ్గర ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. హరీష్ రావు చుట్టూ తిరిగాము, అదిగో ఇదిగో అంటున్నాడు, కానీ హరీష్ రావుకి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా దొరకదు. ఏమంటే తిరుపతికి వెళ్ళారండి, మళ్ళీ సార్ వెళ్ళిపోయారంటట్టు అన్నారు. ఏమైనా అయిందా? ఏం కాలేదు. సగటు మనిషికి అందుబాటులో ఉండాల్సిన హరీష్ రావే ఉండబుద్ధి కావట్లేదు ఇక్కడ. ఎలా ప్రజలు నమ్ముతారు? మన ఎన్నికల్లో తెలుసు చావు దెబ్బ అంటే ఎలా ఉంటుందని. కవిత చేసిన పనికి ఇంకా మైనస్ పాయింట్. ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి తిరిగితే ప్రజల్లో ఎలా నమ్ముతారు కేసీఆర్ని? జగన్ ఎవరినైనా నమ్ముతున్నాడా? పోలవరం ప్రాజెక్టు ఊసు లేకుండా పోయింది. ప్రత్యేక హోదా కాదు కదా, ప్రత్యేక ప్యాకేజ్ కూడా లేకుండా పోయింది. ఆ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు చిన్న చూపే బీజేపీకి. మనం ఏమీ లేని అవాముకుడి పార్టీకి అసలు టాప్ వన్ పోవని మనం చేసి మనం ఎవరే మనం కూర్చున్నాం ఆ పార్టీ ఇష్యూలో. కేంద్రంలో ఎప్పుడు మా అంటే చిన్న చూపే, ఎదురు తిరిగితే అధికారం ఇష్టం వచ్చని మార్చి ఇస్తుంది. అది ఒక ఛాన్స్ అడిగిన జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. అంటే మళ్ళీ బెంచ్ కారు, కేజీ బంగారము, ఎవడైనా జాబ్ పెట్టేస్తే వాడు నా ఫ్రెండ్. ఇదే ఏపీలో ఏదో గొప్పలు. ఇక్కడ ఇది ఒక సెకండ్ ఒకటేసే అప్పుడు బాస్ 5 years మీ ఉద్యోగం భవిష్యత్తు చూడండి. బయట ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి పథకాలు ఎక్కడ ఉండవు. వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఓట్లు వేస్తారు. మరి ఇక్కడ మాకు అన్నీ ఉన్నా అదేం దరిద్రమో తెలీదు. బీజేపీ ఇంత పవర్ఫుల్ కదా. బీజేపీ పక్కనున్న తమిళనాడులో మోదీ ఇప్పుడు కాలు పెట్టి బీజేపీ ఆఫీస్ చుట్టూ తిరిగాడా? బీజేపీ ఆఫీస్ ఎక్కడైనా కనిపిస్తాయి? అడుక్కో, ఎక్కడో ఒక చోట బీజేపీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీస్ కనిపిస్తాయి. అన్న డిఎంకే ఇవి రెండే కనిపిస్తాయి. తమిళనాడులో మోదీ అటుపక్క బీజేపీ, కాంగ్రెస్ కేరళలో ఉంది, కర్ణాటకలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. మరి ఎందుకు ఆ ఆఫీస్లో అక్కడ అంత ఫేమస్ కాదంటే వాళ్ళు తొక్కి పెట్టారు వాళ్ళని. మనం ఎందుకు తొక్కి పెట్టలేకపోతున్నాం? మన చేతకంతనం వాళ్ళు యూటిలైజ్ చేసుకుని పైకి వస్తున్నారు. ఇటుపక్క కేసీఆర్ కూడా అంతే. ఈ ఎన్నికలు జగన్కి, కేసీఆర్కి బుద్ధి గ్యారంటీగా చెప్పాలి. ఓటేసే ముందు ఇంకోసారి ఆలోచించుకుని ఓటేయండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. అది మీ ఓటు చేతుల్లోనే ఉంది. మీరు పైకి రావాలి. మీ పైకి వస్తుంటే పైన దేవుడే మీకు ఏదో ఒకలాగా హెల్ప్ అవుతూ ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.